హాయ్ అండి. ప్రతి ఒక్కరూ కూడా నువ్వుల లడ్డు ప్రతిరోజు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నేను నువ్వుల లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే, నేనైతే నల్ల నువ్వులు తీసుకున్నానండి. తెల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. నల్ల నువ్వుల్లో దుమ్ము, రాళ్ళు ఉంటాయండి. 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడగాలి. నువ్వుల్ని శుభ్రంగా గాలించాలండి. ఎందుకంటే రాళ్ళు అడుగున ఉంటాయి. తర్వాత నేను నువ్వుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత వడకట్టే గిన్నెలో అయితే వేసుకున్నాను. నీళ్ళన్నీ కిందకు దిగిపోయాయి. నువ్వుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. నేను ఇక్కడ చూసుకోక సిల్క్ చున్నీ అయితే వేశాను. ఎక్కువసేపు పట్టింది. ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు, ఎండలైనా ఆరబెట్టుకోవచ్చండి. ఒక 10 నిమిషాల్లో మంచిగా ఆరిపోతాయి. అయితే మనం నువ్వుల లడ్డు చేసినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తేమ లేకుండా ఉండాలి. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ తేమ ఏమన్నా ఉందేమని మామూలుగా ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి నువ్వుల్ని. ఈలోపు అయితే బెల్లంని తురుము చేసుకోవాలి. 1 కప్పు నువ్వులకి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని అయితే మిక్సీ జార్లో వేసానండి. నువ్వుల్ని ఎక్కువసేపు వేయించవసరం లేదు. తడిపోయేలాగా కొంచెం వేడయ్యేలాగా వేయించితే చాలు. దాంట్లో మీరు ఎంతైతే బెల్లం వేద్దాం అనుకున్నారో బెల్లం, కొద్దిగా యాలుక్కాయల పొడి కానీ లేదా ఒక యాలుక్కాయ కానీ వేసి మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇక్కడ నువ్వుల పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఉండల్లాగా చేసుకోవడమే. ప్రతిరోజు కూడా ఒక నువ్వుల లడ్డు తినండి, చాలా మంచిది. ఆడవారికి అయితే చాలా చాలా మంచిది. ఎముకలు అయితే స్ట్రాంగ్ అవుతాయి.